హలో డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ అండి. డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఎంత్ రూట్లో ఉందండి. ఇక్కడ చూసుకున్నా సరే ఎంత్ రూట్లో ఉందండి. డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఎంత్ రూట్ ఎన్ ఏమవుతుందంటే n to the power of 1/m అవుతుంది, అవునా? సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే డియర్ ఆస్పిరెంట్స్ 5 to the power of 1/9 whole to the power of 4th root 3 whole to the power of 8 to the power of -x -1 ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 125ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 5 క్యూబ్గా రాసుకోవచ్చు అండి. సో చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/a అవుతుందండి. అలాగే 1/a ఇన్వర్స్ అనేది ఏమవుతుందంటే a అవుతుందండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇన్వర్స్ అవుతుందండి, అండర్స్టాండ్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 5 to the power of 1/9 హోల్ టు ద పవర్ ఆఫ్ కాస్త ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 3 to the power of 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 to the power of -x -1 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే ఈ బై 3 ఇన్వర్స్ కాస్త ఇంటూ అయ్యి 5 to the power of 9 అవుతుందండి, 3 into 3 అవుతుందండి. సో చూసుకుంటే కనుక భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అండి. చూసుకుంటే 1/9 ఇంటూ 3 to the power of 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 to the power of -x -1 ఈక్వల్ టు 9 అవుతుందండి. ఎప్పుడైతే భూములు సమానమైనాయో ఘాతాంకాలు సమానం కాబట్టి ఈ బై 9 కాస్త ఏమవుతుందంటే ఇంటూ అవుతుందండి. 3 to the power of 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 to the power of -x -1 ఈక్వల్ టు ఈ 9 into 9ని 81గా రాసుకోవచ్చండి. సో ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏమవుతుందంటే a to the power of mn అవుతుందండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 1/4 ఇంటూ 8 to the power of -x హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనకి 81ని 3 to the power of 4గా రాసుకోవచ్చు అండి. మరి ఇది 3 to the power of 4గా రాసుకునేటప్పుడు ఇది కూడా భూమి అనేది 3 కదండి. సో చూసుకుంటే భూములు సమానమైనప్పుడు మరలా ఘాతాంకాలు సమానం అవుతాయండి. సో 1/4 ఇంటూ 8 to the power of -x -1 ఈక్వల్ టు 4 అవుతుందండి. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేసేసామండి మరొకసారి. సో 8 to the power of -x -1 ఈక్వల్ టు ఈ బై 4 కాస్త ఏమవుతుందంటే రైట్ సైడ్ పోతే 16 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే కనుక ఇది 8ని 2 బేస్గా మార్చుకొని 16 కూడా 2 బేస్గా మార్చుకుంటే ఇక్కడ చూద్దామండి. సో 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -x -1 ఈక్వల్ టు 2 to the power of 4గా రాసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానంగా వచ్చినాయండి. 3 into -1/x ఈక్వల్ టు 4గా రాసుకోవచ్చు అండి. సో -1/x ఈక్వల్ టు 4/3 అయితే కనుక దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక -3/4 అనేది ఆన్సర్ అవుతుందండి. మన ఆప్షన్ ఏంటంటే 3 అండి. ఓకే ఫ్రెండ్స్.